దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము లూకా సువార్త 16:10. మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును. చూడండి, దేవాది దేవుడు అతి పరిశుద్ధుడు. మిమ్మల్ని ప్రేమించి ఏ పనినైతే మీకు అప్పగించారో అది దేవుని పని కానివ్వండి, అలాగే మీ యొక్క బ్రతుకు విషయంలో మీకు దేవుడిచ్చినటువంటి ఉద్యోగ విషయంలో కానివ్వండి, అది వ్యాపారం కావచ్చు, అది ఏ పనైనా కానివ్వండి, ఆ పనిలో మీరు మీ యజమానుల దగ్గర ఎంతో నమ్మకస్తులుగా ఉండి ఆ పనిని చేసేవారిగా ఉండాలి. ఎందుకంటే నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా ఉంటాయి. మన దేవుడు నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మనము నమ్మదగిన వారిగా ఉండాలి, నీతిమంతులుగా ఉండాలి. అయితే మోషే గురించి దేవుడు గొప్ప సాక్ష్యం ఇచ్చారు. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని. అయితే ఈ లోకపరంగా మనుషుల దగ్గర మనము నమ్మకమైన వారిగా మరి మంచి పేరు తెచ్చుకోవాలి. అలాగే దేవుని విషయంలో కూడా మన నమ్మకస్తులుగా ఉండాలి. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం కదా, కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలో కూడా నమ్మకముగా ఉంటాడు అని. నిజమే, మీరు ఏదైతే పని చేస్తున్నారో అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, అది మీరు ఎంతగానో ఆ పనిని దేవుడు నా చేతికి అప్పగించారు అని చెప్పి ఆ పని అంతట్లో నమ్మకముగా ఉండేవారిగా ఉండాలి. మీరు ఎప్పుడైతే ఆ చిన్న పని అయినా లేకపోతే ఆ పెద్ద పని అయినా నమ్మకముగా మీరు చేస్తారో అది దేవుడు చూస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ నమ్మకం అనేది పోయినప్పుడు మనము ఇతరుల విషయంలో మనము అనేక రీతిలుగా సాక్ష్యాన్ని కోల్పోయిన వారిగా అయిపోతాం. కనుక ఈ నమ్మకాన్ని ఈ విషయంలో కూడా మనం పోగొట్టుకొనకుండా మన జీవిత కాలం అంతా కూడా మనం చేసే పనుల దగ్గర, మనుషుల దగ్గర, దేవుని దగ్గర, దేవుని యొక్క పనిలో, సమాజంలో మనం జీవించే విషయంలో ఎంతో నమ్మకస్తులుగా మనం ఉండేవారిగా ఉండాలి. ప్రార్థన. దేవానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయాన్ని బట్టి, దినమును బట్టి స్తోత్రములయ్యా. ఈ మాటలు వింటున్న నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి. నీ రక్షణ వారికి ఇవ్వండి. వారి గృహములను కడుగుతండి. వారి బిడ్డలు, వారి సమస్తాన్ని దీవించుతండి. మంచి ఆరోగ్యములను వారికి ఇవ్వండి. ప్రతి సాతాను క్రియలను లయమి చేయండి. ప్రభువా, నీ బిడ్డలు నీ వైపు తిరిగి ఏదైతే ప్రార్థిస్తున్నారో దీవారాత్రములు ప్రార్థన ఆలకించండి, జవాబు దయచేయండి. చదువుకునే పిల్లలకు జ్ఞానం ఇవ్వండి. ఎగ్జామ్స్ రాస్తున్న వారికి నీ సహాయం దయచేయండి. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగాలు ఇవ్వండి. ఇంటర్వ్యూస్కి వెళ్ళిన వారు సెలెక్ట్ అయ్యేలాగా సహాయం చేయండి. వివాహాల విషయంలో, సంతాన విషయంలో ఇగో తండ్రి, ఇల్లు స్థలాలుండి ఇల్లు కట్టుకునే స్థితిలో వారు ఉన్నటువంటి వారికి కూడా మీరెంతగానో కృప చూపించండి. ఎవరికి ఏది అవసరమో నువ్వు ఎరిగి ఉన్నావు కనుక తగిన సమయమందు వారికి అది ఇచ్చి మీరు వారిని ఆశీర్వదించి అయా ఎంతో మహిమ మీరు పొందుకొనండి ప్రభా. ఈ దినమంతా పగలు రాత్రి మీరే నీ బిడ్డలకు తోడుగా ఉండి నడిపించమని, కీడు శోధన పలు తప్పించమని యేసు నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.